పెద్దన్నలకే పెద్దన్న అయినటువంటి నారాయణ దాస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సార్, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. అలాగే సునీల్ నారాయణ గారిని, పెద్దలు శ్రీ నారాయణ దాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ బాబు గారు and Dil Raju garu have acquired the film rights of Peddanna in Telugu and Tamil for Telangana and Andhra Pradesh, including the twin cities of Hyderabad and Secunderabad. And we are very much thankful to Sun TV, Mr. Sembian, Mr. Rajnikant, and Mr. Siva, director of the film, for granting us and having confidence in us for giving the picture to release. And the picture is super hit, and it is going to release on a Diwali day. And we request the patrons to make it a big success, as it is a very successful film. And we wish Mr. Rajnikant to get well soon. And thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. అన్నాతే అనే రజనీకాంత్ ఫిలిం నుంచి చేసిన సినిమా. ఇప్పుడు వై డిడ్ మీకుంటుంది మైండ్లో, వై డిడ్ 3 of us టేక్ దిస్ ఫిలిం? దిస్ ఇస్ అ టైమ్ ఫర్ రివైవల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనం థియేటర్స్కి రావటం మొదలుపెట్టారు. వీ వాంటెడ్ టు టేక్ దిస్ ఫిలిం సో దట్ వీ హ్యావ్ అ బిగ్ ఫిలిం, ఒక పెద్ద సినిమా దీపావళికి. అండ్ ఈ పెద్ద సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ వింటేజ్ రజనీకాంత్ గారు. అంటే మనం రజనీకాంత్ని చూసి ఎంజాయ్ చేసిన నాటీనెస్సు, డైలాగ్సు, ఆ ఎంటర్టైన్మెంటు, వాటన్నిటినీ యాడ్ చేసి శివ హ్యాస్ మేడ్ దిస్ ఫిలిం. మనం ఎన్నో సినిమాలు రజనీకాంత్ గారిది ఆయన చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసి మన సూపర్ హిట్స్ చేసినవి ఉన్నాయి. దిస్ ఫిలిం హ్యాస్ ఆల్ దట్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ వెరీ వెరీ గుడ్ ఎమోషన్స్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ. కీర్తి సురేష్ సిస్టర్ ప్లే చేస్తుంది, చాలా బాగా చేసింది సినిమా. వి ఆల్సో హ్యావ్ జగపతి బాబు, తనకి ఒక వెరీ గుడ్ రోల్ ఉంది ఫిలింలో. ఖుష్బూ అండ్ మీనా, దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఎంటర్టైనింగ్ ట్రాక్. నయన్తారా, గుడ్ లుకింగ్ హీరోయిన్ ఫర్ అస్. అంటే ఒక చాలా రోజుల తర్వాత కంబైన్డ్ ఫుల్ మీల్ సినిమా లాంటిది. గుడ్ యాక్షన్, గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ డైలాగ్స్, లావిష్ ప్రొడక్షన్, గుడ్ సాంగ్స్ అన్నీ కలిపి. అంటే మనం సినిమాలు ఎందుకు ఇంతకుముందు బాగా అన్ని రకాలు, ఇప్పుడు కొంచెం నీష్గా ఉంటుంది, అంటే బాగా నీష్ ఫిల్మ్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ వన్ హోల్సమ్ ఫిలిం, క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అందరు చూడగలిగిన సినిమా దీపావళికి వస్తుంది. we wish that everybody comes back to theaters. ఇప్పటికే చాలా మంది వచ్చారు. we want the others also to come. రిలేటివ్గా సేఫ్గా అయిపోయింది. అండ్ ఈ సినిమాని బాగా పెద్ద సక్సెస్ చేస్తారని is our request to all the audience. It will have a very wide release. Andhra Pradesh, Telangana states lo very very wide release. Already there is a lot of demand for advance booking tickets. Ippude Sunil cheptunnaru, there is a good demand on that also. So we wish that this film does well. Meer evana questions unte adigithe nenu samadhanalu cheptanu. ఏమీ లేకపోతే థ్యాంక్ యూ చెప్తాను సార్. అంటే అక్కడనే అంటే తమిళ నుంచి చాలా సినిమాలు మనం ఇక్కడ అనువాదం చేసుకొని రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంటే తమిళ సినిమాలు కూడా మనం రిలీజ్ చేస్తున్నాం డైరెక్ట్గా. సో ఒక మళ్ళీ మంచి వాతావరణం మళ్ళీ నెలకొంది ఈ పాండమిక్ సిచ్యువేషన్. అంటే ఇలా రిసీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అమ్మ. ఇంకా ఇంతకుముందు ఒకటి తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా మలయాళానికి, తమిళ్కి, ఇంకో భాషలకి మనం డబ్ చేస్తున్నాం.
సినిమా ఇస్ నౌ గోయింగ్ పాన్ ఇండియన్. చాలా తెలుగు సినిమాలు శాటిలైట్లో హిందీలో బాగా ఆడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాల్ని డైరెక్ట్గా థియేట్రికల్ రిలీజెస్ కూడా చేస్తున్నారు. మనకి డిజిటల్ ప్రొజెక్షన్ ఉండటం వల్ల, ప్రోగ్రామింగ్కి బాగా కంట్రోల్ చేయటం వల్ల చాలా సినిమాలు, ఇంతకుముందు కొన్ని సినిమాలే మనం నార్త్ ఇండియాలో రిలీజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని ఊళ్ళల్లో చేస్తున్నారు. ప్లస్ ఎగ్జిబిటర్స్ అందరూ యునైటెడ్ అయిపోయి ఎవ్రీబడి వాంట్స్ టు షేర్ కాంటెంట్. ఇక్కడ కాంటెంట్ అక్కడ. సూన్ వీ విల్ సీ బెంగాలీ ఫిల్మ్స్ కమింగ్ హియర్. ఇది ఆడియన్స్కి మంచిది, వాళ్ళకి దే హ్యావ్ మోర్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ టు వాచ్. ఇండస్ట్రీకి మంచిది. ఒక లాంగ్వేజ్, ఇప్పుడు ఒక బాహుబలి ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్కి వెళ్ళింది. అలా నౌ ప్లెంటీ ఆఫ్ ఫిల్మ్స్ విల్ బికమ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అన్ని అంత పెద్ద సినిమాలు కాకపోయినా కూడా ఈవెన్ ద మిడిల్ లెవెల్ ఫిల్మ్స్ కూడా విల్ ఫైండ్ రిలీజెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద న్యూ ట్రెండ్. చాలా సినిమాలు మల్టీప్లెక్స్లో నంబర్స్ చాలా బాగా కనబడుతున్నాయి, కానీ సింగిల్ స్క్రీన్స్లో పరిస్థితి ఎలా ఉంది సార్? ఎంతవరకు మెరుగుపడింది? అంటే సింగిల్ స్క్రీన్స్లో బెటర్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్ని సింగిల్ స్క్రీన్స్లో ఆల్ షోస్, ఇప్పుడు ప్రద్దన్న అయితే అన్ని షోస్ వేస్తారు. కొన్ని సినిమాల్ని ఒట్టి 2 షోస్ ఈ బెంగాలీ ఫిల్మ్, 2 షోస్ ఈ తమిళ్ సినిమా, ఇలా రిలీజ్ చేయటం అలవాటు అవుతుంది. ప్రోగ్రామింగ్లో కూడా ఎగ్జిబిటర్స్ కూడా వాళ్ళ ప్రోగ్రామింగ్ని మార్చుకుంటారు. ఒక సింగిల్ స్క్రీన్లో ఇంతకుముందు ఒక్క సినిమానే వేసేవారు, ఇప్పుడు 2-3 సినిమాలు. వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్ని ఒక మల్టీప్లెక్స్ లాగా ఆలోచించి దాంట్లో కూడా 2-3 సినిమాలు వేయటం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్కి డిజిటల్గా ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంతకుముందులా కష్టం కాదు ఏ సినిమా ఎక్కడ ఆడుతుందని. ఇప్పుడు ప్రతి షో, ప్రతి థియేటర్లో ఏ సినిమా ఆడుతుందని అందరికి అలవాటు అయిపోయింది. సో ఐ థింక్ వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్ షోయింగ్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ వెరీ సూన్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆన్లైన్ టికెట్ విషయంలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీ విషయంలో. సో అవి ఎంతవరకు పురోగతి వచ్చింది సార్ దాని మీద? ఇటీవల మీరు కలిసారు కదా? మేము కలవలేదు ఇంకా. దెర్ ఆర్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. వీఆర్ హోపింగ్ ఫర్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. ఇంకా ఒఫిషియల్గా ఏం జరగలేదు వన్స్, బట్ దే ఆల్ ప్రామిస్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ వెరీ సూన్. జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఏదమ్మా? మా అసోసియేషన్ ఫర్దర్గా ఉంటుంది. ఈ అసోసియేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇట్స్ నో లాంగర్ అబౌట్ డూయింగ్ థింగ్స్ అలోన్, ఇట్స్ డూయింగ్ థింగ్స్ ఇన్ కొలాబరేషన్. మర్జ్ అండ్ కొలాబరేట్ అండ్ డూ. మేము ఇప్పుడు ఈ సినిమా ముగ్గురం చేసాం, మళ్ళీ ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అండ్ we want to do, there is no competition amongst us, we are just collaborating to make cinema better, that's all. like చిన్న సినిమాలు కూడా ఉంటుంది, ఓన్లీ పెద్దన్న తరహా మాకు ఇంట్రెస్ట్ వచ్చిన సినిమాలన్నిటికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ యువర్ సినిమాస్. ఇస్తాను, ఎందుకేమో అందరికి ఇస్తాను. సునీల్ ఎప్పటి నుంచి అడుగుతున్నా కాదు, వై నాట్ అసోసియేషన్? సి దట్స్ ద క్వశ్చన్. వై షుడ్ ఐ డూ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్? ఇప్పుడు నేను ఒక్కడే సినిమాలు తీసుకునేవాడిని, నేను ఇప్పుడు అన్ని సినిమాలు పార్ట్నర్స్తో తీసుకుంటున్నాను. Why? Because it's convenient for me. I want to collaborate. I want to mentor. See, you have to keep on moving things. Life lo, it's forever నేనే చేయాలి అలాంటిది ఏం లేదు. కలిసి చేయగలిగితే చేయటం, that's all, as simple as that. Businesses are collaborating, countries are collaborating. We just have to do in collaboration. మొత్తం మీరు మీడియా ఒక్కరు వీడియో తీసి అందరికి పంపిస్తారు, ఎందుకు పంపిస్తారు? వాళ్ళే పట్టుకోవచ్చు కదా. అలానే ఇది కూడా. సార్, ఆహాకి సురేష్ బాబు గారు ఎస్పీ ప్రొడక్షన్ నుంచి కూడా ఒక ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. ఇంకా నేను చాలా ఉన్నాయమ్మా సినిమాలు, ఏది లేకపోతున్నా ఓటీటీలు చేస్తాను, బట్ ఇట్స్ స్టిల్ దేర్. సోనీలు ఆహా ఇద్దరికి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అందరితో మాట్లాడుతున్నారు. మన వాళ్ళు చేయాలా, ఓపిక ఉండాలి కదా చేయడానికి. సార్ ఈ మూవీ ఓవర్సీస్ డీటెయిల్స్ ఏం సార్? అంటే రిలీజింగ్ ఉందే ఓవర్సీస్లో అంతా చేస్తున్నారమ్మా. రజనీకాంత్కి చాలా ఫాలోయింగ్ ఉంది కదా మలేషియా. నో, ఇట్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అమ్మా. వరల్డ్ అంటే తెలుగులో మేము చేస్తున్నాం. దిస్ అన్నాతే ఆల్ ఇండియాలో విల్ బి రిలీజ్డ్ ఇన్ ద తమిళ్ వర్షన్, ఇన్ ద తెలుగు వర్షన్, ఇన్ సబ్ టైటిల్డ్ వర్షన్స్, అన్నిట్లో జరుగుతుంది. అండ్ వరల్డ్ వైడ్ ఎవ్రీవేర్ ఇట్ విల్ హ్యావ్ రిలీజెస్. ఓకే, థ్యాంక్ యూ. There's no Hindi version of Peddanna. There's only Telugu, Tamil. Satellite dubbed ఉంటుంది కానీ, బట్ నాట్ యాజ్ దిస్ థింగ్. అంటే నాకు శివ బాగా చెప్పాడమ్మా సినిమా గురించి. డైరెక్టర్ శివ నాకు బాగా అలవాటు. తను ఫస్ట్ పిక్చర్స్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో కూర్చునేవాడిని. సో ఐ నో వాట్ హీఈస్ కేపబుల్ ఆఫ్. అంటే ఈ టైంలో ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ సినిమా అవసరం థియేటర్స్కి, అందరినీ రావటానికి. సో అందుకని దట్స్ ద కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిలిం. అంటే బాగా ఇప్పుడు
ఓ సినిమా అంటే తాలీ మీల్స్ అన్నీ, మంచి కామెడీ, మంచి ఫైట్లు, మంచి సాంగ్స్, లావిష్ ప్రొడక్షన్, మంచి యాక్షన్ అన్నీ పెట్టేశాడు. బాగా ఇప్పుడు మా సినిమాలో లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఎంతమంది? 5 హీరోయిన్లు. కీర్తి సురేష్, నయనతార, ఖుష్బు, మీనా, విలన్స్ ప్రకాష్ రాజు, జగపతి బాబు, ఇంకా ఫుల్ మీల్ అన్ని. ఇప్పుడు దీపావళికి ఎలా అందరు స్వీట్స్ పంపిస్తారు అలా ఉంటుంది సినిమా అంతా. సో హోప్ఫుల్లీ ఇట్ డూ వెరీ వెల్. సార్ మన వ్యాక్సినేషన్లో దాదాపు 100 కోట్ల వ్యాక్సినేషన్ దాటింది. కానీ ఒకవైపు మళ్ళీ మూడో ముప్పు ఉంటుందనే ఆందోళన, థియేటర్లకు రష్ పెరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటారు? అంటే మూడో ముప్పు ప్రమాదం సంబంధించి వాళ్ళు డాక్టర్లే చెప్పలేకపోతున్నారు ఎలా ఉండబోతుంది. నేను చెప్తే ఎట్టుంటుందమ్మా. అందరం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అందుకని నేను మాస్క్ తీసి పక్కన పెట్టి మళ్ళీ మాస్క్ అక్కడ వేసుకుంటాను. అందరం జాగ్రత్తగా ఉండటం. బట్ అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేయకపోతే తెలియని ఒక షెల్లోకి వెళ్ళిపోతాం. వీఆర్ యూస్ టు అ సర్టన్ కైండ్ ఆఫ్ లైఫ్. వీ మస్ట్ బీ కాషియస్, వీ మస్ట్ బీ కేర్ఫుల్. జలుబు వస్తే వెంటనే టెస్ట్ చేసుకోవాలా, అలాంటివన్నీ చేసుకోవాలా, శానిటైజ్ చేసుకోవాలా, హ్యాండ్స్ని, మాస్క్లు ఎంతవరకు వేసుకోగలిగితే వేసుకోవాలా. వీ షుడ్ బీ కాషియస్ అండ్ కేర్ఫుల్, బట్ వీ షుడ్ నాట్ స్టాప్ డూయింగ్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్. దానివల్ల మనం చూసాం లాక్డౌన్స్ చేయటం వల్ల కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి కానీ చాలా నెగిటివ్గా కూడా జరిగిపోయింది. సో పీపుల్ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ విత్ దిస్. Yeah, this will be the biggest release for Diwali. There are other films. They will also be hopefully good films. But this is the grandest release. అంటే మనం రాజా ద గ్రేట్ ప్రతి సంవత్సరం మనం కూడా దీపావళికి ఒక మంచి సినిమాని చేయటం అలవాటైంది. తప్పకుండా దసరా ఇస్ అ బిగ్గర్ రిలీజ్ దెన్ దీపావళి. కానీ కోవిడ్ అయిన తర్వాత ఇక ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ ఫెస్టివల్స్ అండ్ వీకెండ్స్ అయిపోయినాయి. సో దాంతో దిస్ ఇస్ అనదర్ గుడ్ టైమ్, వీ షుడ్ డూ ఇట్. తర్వాత ఇక అన్ని పండుగలు బ్లాక్ అయిపోయినాయి కదా. సంవత్సరానికి కొన్ని పండుగలే ఉన్నాయి, సినిమాలు ఎక్కువ అయిపోయినాయి. సో అన్ని పండుగలకి సినిమాలు రావాలా అంతే. ఇప్పుడు మీరు పెద్ద బ్యానర్స్ అంతా కలిపి తీస్తున్నారు కదా, ఇప్పుడు బాహుబలి, RRR ఆ తరహా సినిమాలు మీరు ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? థ్యాంక్ యూ ఆల్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ ఎవ్రీబడి నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్. తెలుసు అందరికీ, మీరు బాగా చెప్తే ఇంకా బాగుంటుంది. పెద్ద అమ్మలాగా ఉందా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you so much. Thank you to the media friends for those wonderful questions. Thank you, Suresh Babu Garu, for joining the event. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV.